మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 50వ వచనము. యెషయా గ్రంథము 50వ వచనము, క్షమించండి, 50వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోలేనేలా? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండునేలా? నా చెయ్యి విమోచింపలేనంత కొరచి అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రము ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును. నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన మాసమంతా మీ రెక్కల నెడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించడానికి గొప్ప తరుణాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి, అనగా దేవుని మార్గాల నుంచి తొలగిపోయి శత్రువుల చేతికి అప్పగించబడిన సందర్భాలు అనేకం కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. మోషే వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి నడిపిస్తున్నప్పుడు కూడా వాగ్దాన దేశం మరికొంత దూరంలో ఉందని తెలిసి కూడా వారు మోషే మీద, నాయకత్వం మీద సనిగారు. దేవునికి వ్యతిరేకులైపోయారు. దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు వారి జీవితం ప్రారంభం నుంచి మనం చూస్తూనే ఉంటాం. అందుకనే ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, ఎప్పుడైతే దేవునికి అవిధేయులైపోయారో, దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ వచ్చాడు. మళ్ళీ వారు వేడుకున్నారు, అయ్యా భరించలేకపోతున్నాం, ఈ బాధ మాకొద్దు అని. ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నారో, కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు వారిని విడిపిస్తూనే వచ్చాడు. అందుకనే శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో ఇశ్రాయేలీయుల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ సందర్భాలు మనం గమనించగలిగితే వాస్తవానికి న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా వీరు తిరుగుబాటు చేయటం, దేవుడు వీరిని శత్రువుల చేతికి అప్పగించటం, వాళ్ళు మొరపెట్టుకోవటం, మళ్ళీ దేవుడు వారిని విడిపించటం, ఇదే పదే పదే జరుగుతూ వచ్చింది. ఇదే క్రమంలో ఇశ్రాయేలీయుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అంటే మార్పు ఏమాత్రం కూడా లేదు.
అదే పరిస్థితిని నేటి సమకాలీన విశ్వాస జీవితానికి, భక్తి జీవితానికి మనం ఆపాదించి చూడగలిగితే, అనేక సందర్భాల్లో మనం కూడా శ్రమలు, శోధనలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఇక దేవునికి మేము గుర్తులేము, ఈ రకంగా దేవుని మీద మనం నిందలేస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగించేస్తూ ఉంటాం. వాడుకగా ఏదో మందిరానికి వస్తూనే ఉంటాం, కానీ కొన్ని విషయాల్లో మాత్రం దేవుని మీద మనం నిందలేస్తూనే ఉంటాం. దేవుడు మాకు ఫలానాది చేయలేదని, దేవుడు ఫలానా మేలు మాకు జరిగించలేదని, ఫలానా విధంగా మమ్మల్ని ఆశీర్వదించలేదని, ఇటువంటి మాటలు మనం తరచూ మాట్లాడుతూనే ఉంటాం. వాస్తవానికి లోపం ఎక్కడ ఉంది అంటే, మనల్ని మనం పరిశీలించుకోకపోవటంలోనే లోపం ఉంది. మనల్ని మనం వాక్యానుసారంగా పరిశీలించుకొని సరిదిద్దుకోకుండా ఆయన్ని నిందించి ఏం ఉపయోగం? మనం కూడా అనుకుంటాం కదా, ఏదైనా తీవ్రమైన శోధన వచ్చినప్పుడు, ఏదైనా ఎక్కువ కాలం పాటు ఒక అనారోగ్యం కొనసాగినప్పుడు ఏమనుకుంటాం? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా! దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. గమనించండి, ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలీయులకు కూడా ఇటువంటి ఆలోచనే ఉంది. శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు కాబట్టే మేము శత్రువుల చేతిలో ఉన్నాం. గమనించండి, గతంలో కూడా మీకు నేను జ్ఞాపకం చేశా, దేవుడు మనల్ని వాక్యరీతిగా గద్దించినప్పుడు మనం ఏమనుకోవాలి? దాన్ని శిక్షణ అనుకోవాలి, శిక్ష అనుకోకూడదు. అంతే కదా. మోషే కూడా చాలా సంవత్సరాలు అరణ్యంలోనే, దాదాపుగా 40 సంవత్సరాలు మామ యిత్రో మందల్ని మేపుతూనే అరణ్యంలో ఉన్నాడు. అది దేవుడు అతనికి ఇచ్చిన శిక్షణ, శిక్ష కాదు కదా, శిక్ష కాదు, శిక్షణ. ట్రైనింగ్ ఇచ్చాడు. దేనికోసం? తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని విడిపించటం కోసం అయినది ట్రైనింగ్ అన్నమాట. ఎలాగ ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోని ఎదిరించాలి, ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీని బయటికి నడిపించాలి, ఇవన్నీ కూడా. అందుకని ఈ 40 సంవత్సరాల్లో ఏమైపోయాడు? సాత్వికుడు అయిపోయాడు. అందుకని గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలీలు శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారంటే దేవుడు వారికి ఏదో నేర్పించదలిచాడు, వారికి ఏదో నేర్పించాలనుకున్నాడు. వాళ్ళు నేర్చుకుంటే సరే, నేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి కదా. అందుకనే గమనించండి, ఎప్పుడైనా సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మనకి ఏదో నేర్పిస్తున్నాడు, అంతేగాని ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా! ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీల భావన ఏంటి కదా, ఇశ్రాయేలీల భావన ఏంటి అంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. అందుకనే దేవుడు వారికి తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఈ 50వ అధ్యాయము 2 వచనాల్లో కూడా కొన్ని ప్రశ్నలు మనకు కనబడుతూ ఉన్నాయి. గమనించండి, ఈ ప్రశ్నలు బట్టి మన ఆలోచన చేయగలిగితే, విశ్వాసం నుంచి వెనక్కి మరలిపోయిన, తిరుగుబాటు చేసి దేవుడి నుంచి తప్పిపోయిన విశ్వాసులకి ఉండే ప్రశ్నలే ఇవి కూడా. వారిని కూడా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. విశ్వాసం నుంచి వెనక్కి తప్పిపోవటం ఏంటి అంటే, గమనించండి, రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసము, ఉన్న ప్రార్థన అనుభవము, ఉన్న వాక్య ధ్యానము లేకపోగా లోకం మీద మనకి ఆశలు ఎక్కువైపోయి లోకానుసారంగా మనం కొనసాగుతూ ఉన్నాం అనుకోండి, విశ్వాసం నుంచి తప్పిపోయినట్టేగా. దేవుని మీద ఆధారపడవలసిన విషయాల్లో దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద, లోకం మీద, అధికారుల మీద ఆధారపడుతూ ఉన్నాం అనుకోండి, విశ్వాసం నుంచి తప్పిపోయినట్టేగా. అంటే ఏంటండి మీరు అనేది? చిన్న చిన్న విషయాలకు కూడా దేవుణ్ణి అడగాలంటే మరి అడగటమేగా విశ్వాసం. అది చిన్నదవ్వచ్చు, నీ అవసరత పెద్దదవ్వచ్చు, కాదంటలేదు. కానీ దేవుని వద్ద నుంచి పొందుకోవటం అనేది మనం అలవరుచుకోవాలి. అది మన సొంతంగా మనం చేసుకున్నదైతే ఏమనిపిస్తుంది? కొంతకాలానికి ఇదంతా నా శక్తి, ఇదంతా నా జ్ఞానము అనిపిస్తుంది. అందుకనే ఇవన్నీ విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడటం మనం అలవాటు చేసుకోవాలి. గమనించండి, అందుకనే దావీదు మహారాజు అంటాడు 118వ కీర్తన 8వ చరణంలో,
మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చెప్పటం చాలా సులభమే. ఆశ్రయిస్తున్నామా నిజంగా? ఆశ్రయిస్తుంటేనే మనం విశ్వాస మార్గంలో ఉన్నట్టు, లేదా విశ్వాసంలో మనం వెనక్కి మరలిపోయినట్టు. దేవుణ్ణి కాకుండా మనుషుల్ని, అధికారుల్ని ఆశ్రయించే పరిస్థితుల్లో మనం ఉన్నామనుకోండి, దేవుణ్ణి మనం ఆశ్రయించట్లేదు అంటే మనం విశ్వాసం నుంచి వెనక్కి మరలిపోయాం. విశ్వాసం నుంచి ఎప్పుడైతే వెనక్కి మరలిపోయామో అపవాది సిద్ధంగా ఉంటాడు మనల్ని పట్టుకోవటానికి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఒక ఆవుల మందో లేకపోతే మేకల మందో గొర్రెల మందో వెళ్తుంది అనుకోండి, మొదట కొన్ని ఉంటాయి, ఆఖరిలో కొన్ని ఉంటాయి. ఆఖరిలో ఏముంటాయి? నడవలేనివి, బలహీనంగా ఉండేవి ఉంటాయి. సింహం ఉంది, నేను అడవికి రాజుని అని చెప్పి మందంతటిని దాటుకొని పోయి ముందు వరుసలో ఉన్న వాటిని తింటదా? లేకపోతే ఆఖరిలో ఏది దొరికితే దాన్ని తింటదా? కదా. బలంగా ఉంటాయి, అవి ముందెళ్ళిపోతూ ఉంటాయి. బలహీనంగా ఉంటాయి, వెనక్కి వస్తూ ఉంటాయి. ఈ బలహీనంగా ఉన్న వాటినే సింహం పట్టుకుంటుంది. అందుకని అపవాది కూడా ఎవరిని పట్టుకుంటాడంటే ఎవరు ఆత్మీయతలో బలహీనంగా ఉన్నారో వాళ్ళను పట్టుకుంటాడు. విశ్వాసంలో బలహీనంగా ఎవరున్నారో వాళ్ళను పట్టుకుంటాడు. అందుకనే దయ్యాలు అందరికీ పట్టవు, బలహీనులకే దయ్యాలు పడతాయి. ఆ గిన్నె నిన్నేం చేయదు, ఆ పేరున్న ప్లేట్ నిన్నేం చేయదు, నువ్వు దాన్ని బయట పెట్టేసి రావసరలా ఇంట్లోకి. ఆ క్రమం నీకుందనుకో, నిన్ను పట్టుకుంటుంది అది ఒకరోజు. నేను వెళ్ళొచ్చానండి భోజనాలకి, అప్పటి నుంచి పీడకాలు వస్తున్నాయండి. వస్తాయి, మరి నువ్వు బలహీనంగా ఉన్నావు. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు వాడు పారిపోతాడు కదా. అది సంగతి. అందుకనే గమనించండి, అమావాస్య నిన్నేం చేయలేదు. ఆ ప్లేట్లు, ఆ కార్డులు అవి నిన్నేమీ చేయలేవు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతేనండి వాంతులు విరోచనాలు అవుతున్నాయి, అదే అలాగ ఉంది, పీడకాలు వస్తుంది. ఏంటి మాటలన్నీ? అసలు విశ్వాసులు మాట్లాడే మాటలేనాయి? అక్కడికి వెళ్ళకపోతే అలా నువ్వేం ప్రేమించినట్టు కదా. వాళ్ళని బంధువులు రక్షించబడలేదు, కానీ నువ్వు వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు, ఆ రోజు చెప్పి వెళ్ళి కదా. దగ్గున్న వాడికి నోట్లో లడ్డు పెట్టి వచ్చేయటం కాదు, సువార్త చెప్పు. వాళ్ళకి షుగర్ ఉంటుంది, నువ్వు వెళ్ళి వాళ్ళకి లడ్డు పెట్టి దాన్ని కూడా ఫోటో పెట్టి ఇవన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది, సువార్త చెప్పవా? అందుకని అపవాది ఎవరిని పట్టుకుంటాడని చెప్తున్నాను ఇప్పుడు. ఎవరు బలహీనంగా ఉంటారో వాళ్ళనే పట్టుకుంటాడు, బలంగా ఉండే వారిని పట్టుకోడు. అందుకని ఎవరు బలహీనంగా ఉంటారంటే ఎవరైతే విశ్వాసంలో నుంచి పక్కకు వెళ్ళిపోయారో, అంటే విశ్వాస భ్రష్టులైపోయారో వాళ్ళనే పట్టుకుంటాడు. ఆత్మీయతలో వెనక్కి తగ్గిపోయారో వారినే పట్టుకుంటాడు. ఆత్మీయతలో బలంగా ఉండటం అంటే మనకుండే ప్రామాణికాలు కొన్ని ఉంటాయి. ఏంటది? రోజుకి 3 అధ్యాయాలు చదవటం, ఆదివారం 5 అధ్యాయాలు చదవటం. చదివావు కదా, చదివి నువ్వు అర్థం చేసుకొని దాని ప్రకారం నడిస్తే సరిపోద్ది. నువ్వు చదివావు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్నావంటే నీలో ఏదో సమస్య ఉంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఉపవాసం ఉన్నాను అన్న మాట కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీకు దేవునికి సంబంధించింది. అంత ఖచ్చితంగా ఉండాలి దేవునితో కదా. నువ్వు ఉపవాసం ఉన్న సంగతి 20 అడుగులు ఎత్తు, 40 అడుగులు వెడల్పు ఫ్లెక్సీ వేసి చెప్పవసరలా, బూడిద పోసుకొని. నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 40 రోజులు నేను ఖర్జూరమే తిన్నాను, మజ్జిగే తాగాను, నువ్వు చెప్పవసరలా. చెప్తున్నావంటే నువ్వేదో కోరుకుంటున్నావు, లూసిఫర్ లాగా నువ్వేదో ఆశిస్తున్నావు. అందుకనే గమనించండి, విశ్వాసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకంటూ కొన్ని అభద్రతా భావాలు ఉంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు. శత్రువులకు అప్పగించబడినప్పుడు కూడా ఇశ్రాయేలీయులకి ఇలాగే అనిపించింది, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు.
ఇంకా ఆయన మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఆయన దృష్టే మా మీద ఉంటే మాకు ఇలాగా జరగదుగా కదా. ఇది అందరికీ ఉంటుందా అంటే ఆయనతో పాటు ఉండే వాళ్ళకే ఉంది. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బేత్పగే బేతనియా ప్రాంతాలకు వచ్చినా ఒక ఇంటికి వెళ్ళేవాడు కదా. ఎవరింటికి వెళ్ళేవాడు? మరియా, మార్త, లాజరు ఇంటికి వెళ్ళేవాడు. ఆ, లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3-4 రోజుల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి వస్తే ఆ అక్కలు అంటున్న మాట ఏంటి? అయ్యా, నువ్వు ఇక్కడ ఉండుంటే ఇలాగా జరిగుండేది కాదుగా. అంటే నువ్వు ఇక్కడ లేవు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, కాబట్టే ఇలాగయ్యింది. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా ఆ రకంగా అనుకోవటంలో తప్పు లేదు. వాస్తవానికి 12 గోత్రాల వారు 10 గోత్రాలేమో ఇశ్రాయేలీలుగాను 2 గోత్రాలు యోధా వారిగా పిలువబడ్డారు. ఈ 10 గోత్రాల వారినేమో అషూరీలు, అషూరు రాజులు వాళ్ళని ఏలటం ప్రారంభించారు. ఈ 2 గోత్రాల వారిని బబులోను వారు చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. గమనించ, యోధా గోత్రం, అందుకనే యోధా ప్రజలని ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలని ఉంటుంది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రవచన గ్రంథాల్లో ఈ చెరకాలం గురించి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇశ్రాయేలీలు అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి కింద ఉన్నారు బానిసలుగా? అషూరు రాజు కింద బానిసలుగా ఉన్నారు. యోధావారంటే మళ్ళీ బబులోను కింద బానిసలుగా ఉన్నవారు, యూదులు. గమనించండి. అందుకని ఇక్కడ విడిచిపెట్టబడ్డాము అన్న భావన కలిగింది కాబట్టే దేవుడు తిరిగి వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ప్రశ్న గమనించండి, ఆయన ఏమంటున్నాడు? నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. అందుకని ఆ పక్కన క్వశ్చన్ మార్క్ కూడా ఉంది, అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ఉంది? పరిత్యాగ పత్రిక. ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెట్టేశానని మీరు అనుకుంటున్నారు కదా, అయితే నేను మీ తల్లిని కూడా నేను విడిచిపెట్టేసి ఉండాలిగా, సియోనును కూడా నేను విడిచిపెట్టేసి ఉండాలిగా, యెరూషలేమును కూడా నేను విడిచిపెట్టేసి ఉండాలిగా. గమనించండి, పరమగీతాల గ్రంథంలో మనము షోలమ్మితిని వధువు సంఘంగా భావించినప్పుడు ఇక్కడ సియోను లేదా యెరూషలేం అనేది కూడా వధువు సంఘమేగా. వధువు సంఘాన్ని దేవుడు ఎలాగ విడిచిపెట్టేస్తాడు? వాస్తవానికి సంఘము ఎటువంటిదంటే ఆయన చేత ప్రధానము చేయబడి ఆయనతో వివాహ నిబంధనలో ఉన్నదే సంఘం. అది వివాహం ఎప్పుడు జరుగుద్ది మరి? ప్రధానమయ్యింది, వివాహం ఎప్పుడు జరుగుద్ది అంటున్నా? ఆయన వచ్చినప్పుడు జరుగుద్ది. అలా చూస్తారేంటి? ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు వివాహం జరుగుద్ది. అయ్యో, మరి అందుకనే ఇక విందు అనేది. ఆ విందులో పాల్గొనే వాళ్ళు ఎక్కడుంటారు? విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన తర్వాత ఏముంటాయి? ఏడుపు, పండ్లు కొరుక్కోవటం, ఇదే ఉంటుంది. విందులో ఉండే వాళ్ళు బాగానే ఉంటారు కదా. అందుకని నేను సియోనుతో ఇటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నాను, నేను విడిచిపెట్టేశానని మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ నేను విడిచిపెట్టేశానని మీకు అనిపిస్తే ఆ పరిత్యాగ పత్రిక ఏది? అంటే రుజువేంటి నేను విడిచిపెట్టేశాను అంటానికి కదా. చాలా సూటిగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, విశ్వాసంలో వెనక్కి తగ్గి దేవుడిని నిందించే ప్రతి వారిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. నేను విడిచిపెట్టేశాను అంటానికి ఏంటి రుజువు అంటున్నాడు. వాస్తవానికి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏ పురుషుడైనా స్త్రీని విడిచిపెట్టేసేటప్పుడు ఈ పరిత్యాగ పత్రికను ఇవ్వాలి. ఈ కారణం చేత నేను విడిచిపెట్టేస్తున్నాను అని. అందుకనే మనం చూడగలిగితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాటను మనం చదువుతూ ఉంటాం. పరిత్యాగ పత్రికను గురించి మనం చదువుతూ ఉంటాం. ఒకవేళ ఒక భార్య తన భర్తకు అపనమ్మకంగా ఉన్నట్లయితే ఆ కారణం చేత అతను విడిచిపెట్టేయచ్చు. ఆ కారణాన్ని ఆయన ప్రస్తావించి ఆ పరిత్యాగ పత్రిక రాసి, ఇదిగో ఈ కారణం చేత విడిచిపెట్టేస్తున్నాను కదా. ఒకవేళ ఉద్యోగస్తులను ఉద్యోగంలోంచి తీసారనుకోండి, చెప్తారా కారణం? ఏదో ఒక రీజన్ ఉంటుందిగా కదా. రీజన్ కన్నా ముందు ఏముంటాయి? మెమోలు ఉంటాయి, ఛార్జ్ షీట్లు ఉంటాయి కదా. తర్వాత ఏమంటారు?
నువ్వు నన్ను పలానా రోజు నిద్రపోతున్నప్పుడు అరెస్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను తీసేస్తా. అలా ఉంటాయి అన్నమాట. నిన్నేం అనకూడదు, నిన్నేం చేయకూడదు, నిన్నేమనంటే నువ్వు మరి ఇప్పుడు ఎందుకు తీసినట్టు? ఏ కారణం చేత తీసేసినట్టు? తీసేశారు మొత్తానికి, అంతే. అలాగే ఉద్యోగస్తుల్ని తీసేటప్పుడు ఎలాగ ఒక రుజువు లేకపోతే ఒక కారణంతో తీసేస్తారో, అలాగే పరిత్యాగ పత్రిక, ఆ భార్యను విడిచిపెట్టేటప్పుడు భర్త కూడా అలాగే పరిత్యాగ పత్రిక ఇవ్వవలసి ఉంది అంటున్నాడు. అందుకనే మనం చూడగలిగితే బబులోనికి వెళ్ళిపోయారు కదా యోధా ప్రజలందరూ కూడా. మరి వీళ్ళందరినీ నేను విడిచిపెట్టేసినట్టేనా? వాస్తవానికి ఒకవేళ దేవుడే విడిచిపెట్టేసి ఉంటే దానికి కారణం ఏంటో గమనించారా? అందుకని అంటున్నాడు, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను అంటున్నాడు. మొదటి వచనం ఆఖరి భాగంలో. దేన్ని బట్టి విడిచిపెట్టేశాడంట ఆయన? దేన్ని బట్టి? మన అతిక్రమాలను బట్టి. అందుకనే విశ్వాసంలో వెనక్కి మరలిపోయిన ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దేవునికి మనకు వ్యతిరేకంగా కొన్ని అతిక్రమాలు, అంటే ఆయనకు మనకు అడ్డుగోడగా వచ్చే పాపాలు, వీటిని మనం తొలగించుకోవాలి. 59వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదే యెషయా గ్రంథములో 59వ అధ్యాయము 2వ వచనము. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన వింటలేదు ప్రార్థన. ఎందుకని? ఆయనకు మనకు ఏం అడ్డుగా ఉన్నాయి? మన పాపాలు అడ్డుగా ఉన్నాయి. గమనించండి. అందుకని ఆయన విడిచిపెట్టేశాను అంటున్నాడు. కాబట్టి వెనక్కి మరలిన ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విడిచిపెట్టేశాడు దేవుడు అంటం కాదు. ఏ కారణం చేత దేవుడు ఈ పరిస్థితిని లేదా ఈ అనుభవాన్ని మనకు అనుమతించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఏమై ఉంటుందంటే, ఇక్కడే చెప్తున్నాడుగా, అతిక్రమాలు, పాపాలు, వీటిని బట్టే దేవుడు కొన్ని పరిస్థితులు, కొన్ని అనుకోని పరిస్థితులు మన జీవితంలోకి అనుమతించాడు. అలాగే రెండవ ప్రశ్న కూడా అడుగుతున్నాడు, గమనించండి. నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని అంటున్నాడు. మొదటేమో పరిత్యాగ పత్రిక ఎక్కడుంది? నేను విడిచిపెట్టాను అంటానికి రుజువు ఏది అంటూనే, రెండో ప్రశ్న ఏమంటున్నాడు? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసితిని. వాస్తవానికి నిర్గమకాండము 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే, ఎవరైనా ఇశ్రాయేలీలు అప్పుల్లో ఉన్నప్పుడు వారి పిల్లలను బానిసలుగా పంపించే క్రమం ఉంది. అంటే ఈ అప్పుకు బదులుగా వాళ్ళ పిల్లల్ని పనికి పంపించే క్రమం అదనమాట. అదే అప్పులు వానికి ఇచ్చేయటం. అందుకని మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త శిష్యుడు ఒక అతను చనిపోతాడు. చనిపోయే సమయానికి ఆయనకి విపరీతంగా అప్పులు ఉంటాయి. ప్రవక్త శిష్యుడికి అప్పులు అవటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అవుతాయి అప్పులు? మీటింగులు పెట్టాడేమో, అందుకని అప్పులు అయినాయి కదా. ఎందుకు పెట్టాడో మీటింగులు కదా. మీటింగులు పెట్టడంలో ఉద్దేశాలు ఉంటాయి, మీకు తెలుసో లేదో. సంఘాన్ని బలపరిచే ఉద్దేశం ఒకటైతే, మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ఉద్దేశం ఇంకోటి ఉంటుంది. అవన్నీ పెడితే ఏమవుతారు? అప్పులు అవుతారు. అందుకనే గమనించండి. ఇప్పుడు ఈ ప్రవక్త శిష్యుడు అప్పులు అయిపోయాడు, చనిపోయాడు మొత్తానికి. ఇప్పుడు అప్పు ఎవరు తీర్చాలి? భార్య బిడ్డలు తీర్చాలి. అప్పులోడు వచ్చి ఏం చేస్తున్నాడు? నీ బిడ్డల్ని నేను తీసుకెళ్ళిపోతాను అంటే, ఆ ప్రవక్త శిష్యుడు భార్య ప్రవక్త దగ్గరికి వెళ్ళి బతిమలాడుకుంటే ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత నూనె అమ్మి అప్పులు కట్టారు. ఇంకా నూనె దారలాగా వస్తుందే కానీ నూనె అయితే అయిపోవటం లేదు. అబ్బా కదా. అంతటి గొప్ప ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించారు. అంటే ఇప్పుడు అర్థమైంది కదా అప్పుల వాళ్ళ పరిస్థితి. తీసుకెళ్ళిపోతారు. అందుకనే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనకున్నదంతా ఇచ్చేసి మనల్ని కొనుక్కున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి మనల్ని కొనుక్కున్నాడు కదా. ఆయన ఒక ఉపమానాన్ని బోధిస్తూ, పరలోక రాజ్యం గురించిన ఉపమానాన్ని బోధిస్తూ ఆయన అన్న మాట ఏంటంటే,
పరలోక రాజ్యం ఏంటంటే ఒక విలువైన పొలం లాంటిది. ఆ పొలంలో ఉన్న నిధిని బట్టి ఒక వ్యక్తి తనకి కలిగినదంతా అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. దేవుడు కూడా మనల్ని విలువగా ఎంచుకున్నాడు. వాస్తవంగా మన దగ్గర విలువేం లేదు కదా, కానీ ఆయన మనల్ని విలువగా ఎంచాడు, అలాగ భావించాడు. కనుకనే తనకి కలిగినదంతా ఇచ్చేసాడు. ఆఖరికి ఒక రక్తపు బొట్టు కూడా తన కోసం మిగుల్చుకోలేదు. ఇచ్చేసి మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ వ్యక్తి అయినా సరే విశ్వాసంలో నుంచి మరలిపోయాక అనుకోవాల్సింది ఏంటంటే దీనికి కారణం మన అవిధేయతలే, దీనికి కారణం మన పాపాలే తప్ప ఆయన విడిచిపెట్టడం కాదు. అందుకనే మనం చూడగలిగితే ఇంకొక ప్రశ్న, 2వ వచనంలో ఇంకో ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా. నేను వచ్చి పిలిచాను, అనేక సందర్భాల్లో నా సేవకులని ప్రవక్తలని పంపించాను. మీరందరూ అసలు ఉన్నారా ఆ సమయానికి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకనే మీరు నా మాట వినకుండా ఉండిపోయారు అంటున్నాడు. అందుకనే దేవుని మాటలకు పెడచెవిని పెట్టుకున్నారనుకోండి, చాలా ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ఇదే అధ్యాయంలో రాయబడి ఉంటుంది, బహుశా 5వ వచనంలో అనుకుంటా, వినబుద్ధి అని రాయబడి ఉంటుంది. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. గమనించాలి, వినటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకని? వినటం ద్వారా ఏం కలుగుతుందో మీకు తెలుసుగా, విశ్వాసం కలుగుతుంది. వినకుండా ఎలా కలుగుతుంది? విశ్వాసం కలిగింది సరే, ఈ విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలి అంటే ఆయన వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించాలి కదా. మనకంటూ ఏ ఫుట్ స్టెప్స్, ఏ ఫుట్ ప్రింట్స్ లేవు మనకి, అంటే ఏ అడుగు జాడలు మనకి కనిపించవు, కేవలం ఆయన మాత్రమే. హల్లెలూయా. గమనించండి, కేవలం ఆయన మాత్రం. అందుకని వినటం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా మనకు విశ్వాసం కలిగింది. ఈ విశ్వాసాన్ని మనం ఎలా కొనసాగించాలంటే ఆయనే గురిగా మనం కలిగి, ఆయన్నే మాదిరిగా మనం తీసుకొని మన విశ్వాసాన్ని మనం కొనసాగించాలి. అందుకని గమనించండి, చాలా సందర్భాల్లో సేవకుడిని విశ్వాసులు మాదిరిగా తీసుకుంటారు, కానీ ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించినట్టు అవుద్ది ఆఖరికి. అంతమించి ఏం లేదు ఈ రోజుల్లో. అందుకని చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చాలా చెప్తారు, కానీ వీళ్ళ కుటుంబంలో ఏం చేయరు. వీళ్ళు చాలా చెప్తారు, వీళ్ళు అవన్నీ ఎక్కడికంటే యూట్యూబ్ వరకే ఉంటాయి. అందుకనే మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఎవరిని గురిగా కలిగి ఉండాలి? దేవుణ్ణి గురిగా కలిగి ఉండాలి. హల్లెలూయా. గమనించండి, అందుకనే 3వ ప్రశ్న అడుగుతున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోలేనేలా. అలాగే ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరం ఇయ్యకుండానేలా అంటున్నాడు. నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నారు? మీరు లేరు. నేను మాట్లాడినప్పుడు మీరేమి తిరిగి జవాబు చెప్పలేదు కదా. చాలా సందర్భాల్లో దేవుడు అడిగిన ప్రతి దానికి కూడా మన దగ్గర జవాబు ఉంటుందా అంటే, బహుశా మనుషులు అడిగిన దానికి మన దగ్గర జవాబు ఉంటుందేమో, కానీ దేవుడు అడిగితే మన దగ్గర జవాబు ఉండదు కదా. ప్రవక్త అడిగాడు అనుకోండి, ప్రవక్త శిష్యుడి దగ్గర జవాబు ఉంటుందేమో కదా. ఎలీషా అడిగాడు గెహజీని, గెహజీ ఎక్కడికి వెళ్ళావు అంటే, గెహజీ ఏమన్నాడు? నీ దాసుడునైన నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇది ఎలా ఉంటుందంటే, జానీ జానీ ఎస్ పాప అలాగా ఉంటుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళలేదు. ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పేశాడు ఎలీషా, నా ఆత్మ నీతో పాటు రాలేదా? వాస్తవానికి నువ్వేదో పోగేసుకున్నావు కదా, ఇది పోగేసుకోవటానికి సమయమా అన్నాడు. అందుకనే కొన్నిసార్లు మనుషులు అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుంది, కానీ దేవుడు అడిగిన వాటికి మన దగ్గర సమాధానం లేదు. అందుకనే అంటున్నాడు ఆయన, నేను పిలిచినప్పుడు ఎవడును
ఉత్తరమియ్యకుండానేలా అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా చెయ్యి విమోచింపలేనంత కొరచయిపోయినా అంటున్నాడు. గమనించండి, నా చెయ్యి విమోచింపలేనంత కొరచయిపోయిందా? వాస్తవానికి చాలా సందర్భాల్లో అడిగితే మేము చెప్పమా అంటారు కదా. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏం చెప్పరు అంటారు అంతే. కానీ దేవుని విషయంలో అది కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెరలోకి వెళ్ళిపోయామని బాధపడుతున్నారు. నేను మిమ్మల్ని విడిపించలేనంత పరాయోణ్ణి అయిపోయానా? నేను మిమ్మల్ని విమోచించలేనంత నా చెయ్యి అంత కొరచగా ఉందా కదా. ఆయన కంటికి కనబడినది, ఆయన చెవికి వినబడినది ఏమైనా ఉంటుందా ఈ ప్రపంచంలో కదా. అందుకనే మనం రహస్యంగా మాట్లాడుకున్నది మిద్దెల మీద యాంప్లిఫైర్లో ప్రకటించబడుతుంది. మనం ఏమనుకుంటాం? మనం రహస్యంగా మాట్లాడుకుందాం అనుకుంటాం కదా. ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారనుకో, మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏదో ఉంటుంది సిలబస్, అదే మాట్లాడతారు. ఎందుకు ఇంకో సహోదరు వచ్చిందనుకో, ఉంటా సిస్టర్ అంటారు. వీళ్ళిద్దరే మాట్లాడతారు. ఉంటా సిస్టర్ అంటే ఏంటి అర్థం? ఇంతకీ వీళ్ళు ఏం మాట్లాడతారంటే, ఒక ఆమె ఇంకొక ఆమెకి ఇలాగ జరిగింది తెలుసా, ఇలాగంట నీకు తెలుసా, అవునా, అలాగా అంత అయిపోయిన తర్వాత అయినా మనకెందుకులే అని అంటారు. ఆఖరులు అయినా మనకెందుకులే అన్నారంటే శివ అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పటికి ఇక రిట్రైవ్ చేసుకోవటమే ఆలస్యం. అందుకని ఒక మాట చెప్తున్నా మీకు, సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్. మీ సిస్టర్స్ కాదు, మా సిస్టర్ అయినా సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అంటే రేడియోని పెద్ద రోజుల్లో ట్రాన్సిస్టర్ అనేవాళ్ళు. అదే అనమాట. ఇప్పుడు ఏం చేస్తుంది? డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఏమికి వచ్చింది కదా, ఏమి ఇప్పుడు అందరికీ ఇదే జరుగుద్ది ఆఖరికి. ఇంతకు అందులో నిజం ఉంటుందా? ఆమా చూడలేదు, ఏమా చూడలేదు, మొత్తానికి డేటా మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యింది. నేటి దినాల్లో ఇదే. అందుకని సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. తేలిన ఫలితార్థం ఏంటంటే అదే అన్నమాట ఆఖరికి. అందుకని మాకు తెలీదా, మేము చెప్పలేదా, ఇవన్నీ ఉట్టి మాటలు ఇవన్నీ. కానీ దేవుడు వీరిని అడుగుతున్నాడు అంటే వీరిని విడిపించలేనంత దూరంలో ఆయనేం లేడుగా. కానీ వీరికి ఆ శ్రమను, ఆ చెరను అనుమతించాడు అంటే వీరికి ఏదో నేర్పించాలి అనుకున్నాడు. హల్లెలూయా. వీళ్ళకి నేర్పించాలి. వీళ్ళు నేర్చుకుంటే ఖచ్చితంగా మరొక్కసారి విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళరు. అది దేవుని యొక్క ఉద్దేశము. అందుకని విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు. గమనించగలిగితే విడిపించటానికి ఆయనకి శక్తి లేదా? ఉందగా. ఇన్ని ప్రశ్నలు విశ్వాసంలో నుంచి వెనక్కి తగ్గిపోయిన వారితో ఆయన మాట్లాడుతున్నాడంటే వారి కోసం ఎంత సమయాన్ని ఆయన కేటాయిస్తున్నాడు. ఇక్కడ ఆయన నిత్యమైన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి కదా. సమరయ స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఆయన చాలా సమయం వెచ్చించి ఆ యాకోబు బావి దగ్గర కూర్చొని ఆమె వచ్చేంత వరకు ఎదురు చూసి ఆమెకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాలన్నిటిని కూడా ఆయన బాగా వివరించి ఆమెను నడిపించాడు. ఎక్కడికి? తిరిగి ఊర్లోకే నడిపించాడు. ఆమె ఏం చేసింది? వెళ్ళి అందరికీ సువార్త చెప్పి ఆయన దగ్గరికి తెచ్చింది. ఇది ఎన్నిసార్లు చదివి ఉంటావో, నువ్వు మాత్రం నీ చుట్టూ తిప్పుకుంటావు జనాల్ని కదా. నీ చుట్టూ తిప్పుకుంటే మ్యాన్ పవర్ ఆగిపోద్ది. మీకు అర్థం కావట్లా. నీ బైబిల్ ఒకటి పట్టుకొని, నీ బ్యాగ్ ఒకటి పట్టుకొని, నీ వాటర్ బాటిల్ ఒకటి పట్టుకొని, నీ నాప్కిన్ ఇంకొకటి పట్టుకుంటే నలుగురిని నువ్వు ఆపేస్తే అంటే ఏం జరుగుతుంది? 4 గ్రామాలకు సువార్త ఆగిపోయింది. కానీ దానికి నువ్వు ఇచ్చే పేరేంటో తెలుసా? తర్పీదు. ట్రైనింగ్ అండి. ట్రైనింగ్లో ఉన్నారు వీళ్ళు. ఎందులో ట్రైనింగ్? మొయటంలో ట్రైనింగ్ అనమాట.
మళ్ళీ ఏమంటారు తెలుసా? పరిచర్య చేయటం రాదు మీకు. పరిచర్య చేయటం అంటే వీళ్ళు ఇల్లు ఉడిసి వీళ్ళు ఇల్లు కడిగితే నీకు పరిచర్య చేయటం వచ్చినట్టు. ఇంత దౌర్భాగ్యంలో సేవకులు ఉంటున్నారు ఈ రోజున. వాళ్ళ కాళ్ళు పట్టించుకుంటా, వాళ్ళ సొంత పనులు చేయించుకుంటా, వాళ్ళ పిల్లల్ని ఆడించుకుంటా అదే సేవ అనుకుంటున్నారు. ఈ చేసేవాడు కూడా ఏమనుకుంటాడు, నేను సేవ చేశాను అనుకుంటున్నాను. మొత్తానికి ఏమైపోయింది? దేవుని పని ఆగిపోయింది. నీకు తెలుసో లేదో, ఆపేసావు నువ్వు. ఆగిపోయింది. వీళ్ళకి ఇంకా వాళ్ళ చుట్టే తిరుగుతారు కదా, వాళ్ళ గురించే చెప్తారు వీళ్ళు. దేవుడి గురించి చెప్పరు ఎప్పుడు వీళ్ళు, వాళ్ళ గురించే చెప్తారు. ఈ పాత పేపర్లు, పాత ప్లాస్టిక్ తీసుకొని ఉల్లిపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు మా ఊర్లో. ఎన్నింటికి వస్తారు అనుకున్నారు? ఉదయం 6:30కి వస్తారు. పాత ఇనుముకి ఉల్లిపాయలు ఇస్తామంటారు. మధ్యలో పాట వస్తుంది, మన సెరిగిన యేసయ్యా అనే పాట వస్తుంది మధ్యలో. తర్వాత మళ్ళీ పాత సామాను కొంటామని వస్తుంది. సరే ఎంతకు పిలిస్తే, నేను మంచి పాట పెట్టావు ఏంటి సంగతి అంటే, మేము పలానా చర్చ అండి, మేము పలానా వెళ్ళే పావు గంటలో వాళ్ళ అయ్యగారి గురించే చెప్తాడు, దేవుడి గురించి ఒక మాట చెప్పాడు. ఇంతకీ వీడు పావు గంట మాట్లాడాడు నాతో, ఆడికి నేను అయ్యగారిలాగా కనిపించను. ఇది పెద్ద వింత. ఎంతసేపు మా అయ్యగారు అదండి, మా అయ్యగారు ఇదండి, మా అయ్యగారి చెరువులు ఉన్నాయండి అంటా ఉంటాడు. సర్లే, వాడి కాటా సరిగ్గా ఉండదు, వాడి వ్యాపారం సరిగ్గా ఉండదు, అంటే ఖచ్చితంగా ఉండదు. ఇవన్నీ చెప్పి ఏం ఉపయోగం కదా? అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా గమనించండి, విడిపించడానికి నాకు శక్తి లేదా, విమోచించలేనంత కొరసైపోయిందా అంటే, వాస్తవానికి ఇశ్రాయేలీలు కూడా దాదాపు 400 సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో ఉండిపోయారు బానిసలుగా. అంటే వాళ్ళు కూడా ప్రభువుకి మొరపెట్టుకొని ఉంటారు, కానీ ఆయన వారి మొరలు వినకపోయేసరికి వాళ్ళకు కూడా ఆశపోయింది, ఇంకా మా జీవితాలు ఇంతే, ఇంకెప్పటికి కూడా మేము ఐగుప్తులో నుంచి బయటికి రాము అని ఉండిపోయి ఉంటారు. మనం కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పుడు మనకు కూడా అలాగే అనిపిస్తుంది, దీని నుంచి ఎవరు విడిపించలేరు అని మనం అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, విడిపించటానికి నాకు శక్తి లేదా? విడిపించడానికి నాకు శక్తి లేదా? ఎందుకని? ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం గమనించగలిగితే మునుపు అధ్యాయంలోనే 49వ అధ్యాయంలో వారికి కలిగిన, ఇశ్రాయేలీయులకు కలిగిన ఆ బాధ అంతా కూడా వారు వివరించుకుంటూ ఉంటారు. 14వ వచనాన్ని మనం చూడగలిగితే, అయితే సియోను ఏమంటుంది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం. వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు, ఆయన విడిచిపెట్టడు. మన భ్రమే అది, ఆయన విడిచిపెట్టేశాడు అనుకోవటం. అందుకని అటువంటి అవిశ్వాసంలో నుంచి మనం బయటికి రావాలి. ఆయన ఏమంటున్నాడు? చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇటువంటి గొప్ప వాగ్దానం. కారణం ఏంటంటే, ఆయన నిత్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే 66వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. 66వ అధ్యాయము 13వ వచనము, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆదరణ ఎక్కడ మనకి? యెరూషలేములోనే. వీళ్ళైతే బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళిపోయారు. దేవుడు వీరిని విడిపించి యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు వీళ్ళకి ఆదరణ. ఇది వాస్తవ రీతిగా. మనకు ఆదరణ ఎక్కడ? మనం యెరూషలేము వెళ్ళినప్పుడు కాదు, మనము పరమ యెరూషలేము వెళ్ళినప్పుడు. హల్లెలూయా. మనము పరమ కానానుకి వెళ్ళినప్పుడు, మన సియోనుపురం మనం వెళ్ళినప్పుడు మనకు ఆదరణ. అప్పటి వరకు మనం ఇక్కడ
యాత్రికులం, పరదేశులమే. మన పరిస్థితి అంతే ఇక్కడ, అంతమించి ఏం లేదు. కానీ దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఇశ్రాయేలీయుల పట్ల మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎలా చెక్కుకున్నాడని చెప్తున్నాడు. ఆయన అరచేతుల మీదే ఆయన మనల్ని చెక్కుకున్నాడంట. ఇశ్రాయేలీయులను కూడా అలాగే చెక్కుకున్నాడు. ఆయనకు ప్రతినిధిగా ఉన్న ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలకి 12 రాళ్ళు కదా. ఆ 12 రాళ్ళు తన ఎఫోదు మీద పెట్టుకొని ఉంటాడు. అంటే దేవుడు వారిని ఆ రీతిగా భరిస్తున్నాడు అని చెప్పటానికే ప్రధాన యాజకుడు ఒంటి మీద 12 రాళ్ళు ఉంటాయి కదా, అంగీ మీద. అంటే ఏంటి? అవి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలైన ఇశ్రాయేలు వారిని దేవుడు ఆ రీతిగా భరిస్తున్నాడు, వారిని ఎత్తుకున్నాడు, వారిని చంకబెట్టుకున్నాడు. గమనించండి. అందుకని 49వ అధ్యాయంలో మనం చూడగలిగితే 23వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టువారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. గమనించండి. నువ్వు విడిచిపెట్టేసాను నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు ఆ భావంలో ఉండాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నేను నిన్ను నా అరచేతుల మీదే చెక్కుకున్నాను. రాజులు నీకు పరిచారకులుగా ఉంటారు, రాణులు నీకు పాలిచ్చేవారిగా ఉంటారు. వాళ్ళు నిన్ను అధికారంతో సాగనంపుతారు. గమనించండి. అటువంటి ఆధిక్యతను నేను నీకు ఇచ్చాను అంటున్నాడు. అందుకని సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే 3వ వచనంలో రాయబడి ఉంటుంది, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనుడి అని ఉంటుంది. వాస్తవానికి విశ్వాసంలో నుంచి వెనక్కి తప్పిపోయిన ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిందేంటి? పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. ఆయన దగ్గరికి మనము తిరిగి వెళ్ళాలి. ఆయన మనల్ని చేర్చుకునేవాడిగా ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో, నిత్యమైన ప్రేమతో. గత ఆదివారం మనం తండ్రి ఎలాగ ఎదురు చూశాడో నేర్చుకున్నాం కదా. ఎలా ఎదురు చూశాడు? కనికరంతో చేర్చుకున్నాడు, ఆశగా ఎదురు చూశాడు. ఎప్పుడొస్తాడు అలా ఎదురు చూశాడు. దేవాది దేవుడు కూడా విశ్వాసంలో నుంచి వెనక్కి తగ్గిన వారి పట్ల అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా వీళ్ళు నా వైపు వస్తారేమో, వాళ్ళ అవిధేయతలను విడిచిపెట్టి తిరుగుబాటు మానేసి వస్తారేమో అని ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అది ఆయన నిత్యమైన ప్రేమ. ఏమిచ్చి ఆ ప్రేమకు మనం రుణం తీర్చుకోగలం? ఆయనను స్తుతించడం తప్ప మనం చేయగలిగింది ఏది లేదు. గమనించాలి. అందుకనే ఈ ప్రశ్నలన్నిటినీ అడుగుతూనే ఆయన తన అనాది సంకల్పాన్ని మన పట్ల రుజువు చేశాడు. అది ఆయన శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనం ఆదరించబడుతూ ఉన్నాం. ఆ ప్రేమను బట్టి మనం ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. విశ్వాసంలో నుంచి వెనక్కి తగ్గిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు నాకేం చేశాడనే భావంలోనే ఉంటున్నాడు. కానీ అవిధేయతలను విడిచిపెట్టి, పాపాలని విడిచిపెట్టి, తిరుగుబాటు మానేసి నీ వైపు మరలాలి అన్న ఆలోచన లేకుండా పోయిందయ్యా. ఇటువంటి ఆలోచన దయచేయండి. ప్రతి ఒక్కరిలోనైనా ఈ మాటలు ఫలింపులోనికి తీసుకొని రండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలవబడినట్లయితే
పాట పాడుతూ ఉండగా మనకు